ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. మిత్రులకి అందరికీ నమస్కారం. రైతులకి యాప్ ద్వారా అనేక ఇబ్బందులను గురి చేస్తుంది. అసలు రైతుల ప్రభుత్వమా రైతు కక్ష ప్రభుత్వమా అనిపిస్తుంది చూస్తే. అయితే ఏమైందంటే రైతు అనే వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువు రాదు. మామూలుగా మనం అంతా రైతుల వాళ్ళ పిల్లలం. మనమైతే ఎంతో గొప్ప చదువుకున్నాం కాబట్టి యాప్ ఉపయోగించుకొని మనం చేయగలుగుతాం. అలాంటిది రైతులకు ఫోనే ఆపరేటింగ్ చేయకుండా రాదు. వాళ్ళు పోయి ఎక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ కొత్త సెక్షన్లు కొత్త తర యాప్లు పెట్టి రైతులను వేధించడం తప్ప ఇంకేం లేదు. అదే ఇంతకుముందు ఉన్న మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఆటోలు పంపించినా పోయి ఆటోలు చెప్పిన షాప్ దగ్గర పోయి తీసుకొని వచ్చేది, యూరియా కానీ డిఏపి కానీ. అట్లాంటిది యూరియా డిఏపి దొరకడం ఒకేదైతే దాంతో పాటు ఇంకా ఇబ్బందిని గురి చేయాలని రైతులను ఈ కొత్త రకం యాప్ పెట్టడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి ఆ యాప్ ను తీసేసే వరకు పోరాడతాం. మేమందరం టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏ రకంగా అనిపిస్తుందో ఏమో, వాళ్ళు అసలు దీనికి ఒక శాడిస్ట్ ప్రభుత్వం లెక్క తయారైంది. రైతుల మీద కక్ష కట్టింది మొత్తానికి ప్రభుత్వము. రైతులను అనేక రకాలుగా ఇంతకుముందు కేసీఆర్ గారు ఆదుకున్నారు. అదే మాదిరిగా రైతులను యూరియానే కాకుండా మిగతా ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది కూడా అసలైన టైంకి రావడం లేదు. ఇది మొత్తం వచ్చే వరకు మేము వాళ్ళని నిలదీస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కక్షపూరితంగా పోకుండా రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత విపత్కరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుందనేది మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. మనము తెలంగాణ అనేది నీళ్లు నిధులు నియామకాల మీద మనందరం సమిష్టి పోరాటం వల్ల కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించక ముందు మన తెలంగాణ పరిస్థితి ఎక్కడుంది, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ పరిస్థితి అన్ని విషయాలలో, ఆర్థికంగా కావచ్చు, ఈరోజు దిగుబడి పరంగా కావచ్చు, నికర ఆదాయంలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా తెలంగాణ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసిందో మనం చూసినాం. పైగా ఈరోజు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు భ్రష్టు పట్టించిన ఏదైతే విధానం ఉందో దాన్ని సరి చేస్తున్నాము, మేము ఇంకా బాగుపరిచే ప్రయత్నం చేస్తున్నాము. ఆడ మేడిగడ్డ ఊలిపోయింది, ఆడ ఇంకోటి ఊలిపోయింది, మేము అవన్నీ సరి చేస్తున్నాం అంటున్నారు. కేవలం పత్రికా ప్రకటనలకు తప్ప, నిందల ఎన్నిక తప్ప ఇంకొక కార్యక్రమం అయితే చేయటం లేదు. ఉదాహరణకి నేను ఈ మధ్యలో ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూ చూసిన. ఒక అమ్మాయి ఐఏఎస్ ఇంటర్వ్యూలో మా అమ్మాయిని ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం ప్రయోజనం కలిగింది చెప్పమని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది. ఆ అమ్మాయి ఏమీ కూడా క్రియేట్ చేసి చెప్పలేదు, ఉన్న వాస్తవాన్ని చెప్పింది. ఏం చెప్పిందంటే, ఎక్కడో ఉన్నటువంటి ఈ పంట దిగుబడి, ఈ వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది. అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోకి పోతే తెలంగాణ మాత్రం నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎన్ని సాగునీటి కాలువలు, సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని పెరిగినాయి, ఎంత విస్తీర్ణంలో పంట దిగుబడి పెరిగిందనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక్కసారి వాస్తవాలన్నీ పక్కన పెట్టి తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలంతా మభ్య పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చి ఈరోజు కనీసము రైతులు వాళ్ళ డబ్బులు అప్పో సప్పో చేసుకొని కొనుక్కుందామంటే ఎరువులు కొనుక్కోలేని పరిస్థితిలో ఆ దుస్థితిలో ఇలా ఏర్పడ్డది. నిజంగా చాలా చాలా బాధ కలిగించే విషయం ఇది. అదే కాకుండా రైతు బంధు అనేది ఎవ్వరు అడగకుండా, ఈవెన్ పార్టీ యొక్క పాలసీలో లేదు, మేనిఫెస్టోలో కూడా లేదు. కానీ రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. రైతు బంధు నిజంగా రైతుల జీవితాల్లో పండుగ తీసుకొచ్చింది. ఈరోజు రైతు బంధుని ఇంకా పెంచుతాం, ఇంకా పెద్ద స్థాయిలు ఇస్తామని చెప్పేసి ఉన్నదానికి ఎసరు పెట్టేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క దుస్థితి పోవాలంటే ఒకటి, అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉండాలి, రైతుల కోసం పాటుపడాలి. లేని పక్షంలో రైతులందరికీ న్యాయం జరిగే వరకు
బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం.